హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అప్డేట్స్ అయితే మనకి రాజమండ్రి, నెల్లూరు అండ్ హైదరాబాద్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో ఎవరు కూడా దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ లేట్ చేయకుండా మనం రాజమండ్రి అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకేనా? సో మన రాజమండ్రి నుంచి అప్డేట్స్ ఏం వచ్చాయి, అసలు మీ శాలరీస్ ఎంత, ఎలా ఉంటాయి, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో ఫస్ట్ కంపెనీ అయితే మనకి రాజమండ్రి నుంచి స్మార్ట్ ఇండో అమెరికన్ స్కూల్ నుంచి మనకి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి మీరు కూడా టీచర్స్ గా మీరు వర్క్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ బిఈడి కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. మరి మీరు టీచ్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే కనుక మ్యాథ్స్ టీచర్ అండ్ అలాగే కెమిస్ట్రీ టీచర్ కి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మరి ఈ టీచింగ్ కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది 8 నుంచి 10 ఇయర్స్ లోపే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీనికైతే బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందండి. ఓకేనా? అండ్ మీకు శాలరీ వచ్చేసి 35K నుంచి 70K వరకు ఉంటది అనమాట. ఇంకా మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మీరు కూడా ఖాళీగా ఉన్నారు అంటే కనుక వెంటనే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోండి. ఓకే, మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక మాతృశ్రీ జూనియర్ కాలేజ్ సీతంపేట రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసిన, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ రాజమండ్రి నుంచి సెకండ్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ జానకి ఏజెన్సీ నుంచి మనకి హెల్పర్ అండ్ అలాగే డ్రైవర్ కి సంబంధించి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఈ జాబ్ కి డ్రైవర్ కి అయితే మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే మనకి హెల్పర్ కింద కూడా మనకి 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. దీనికి ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది. మరి ఈ 2 పోస్టులకి సంబంధించి మీకు శాలరీ వచ్చేసి హెల్పర్ కి అండ్ అలాగే డ్రైవర్ కి సంబంధించి ఈ 2 కేటగిరీస్ కి సపరేట్ అనేది శాలరీ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. మీకు హెల్పర్ కింద అయితే 10K నుంచి 12K లోపు ఉంటది. మరి డ్రైవర్ కి అయితే 15K అనేది ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడో కాదండి, మన రాజమండ్రిలో ఉన్నటువంటి మోరంపూడి లొకేషన్ అనమాట. ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని కనుక్కోవాలి కాబట్టి డీటెయిల్స్ అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూస్తున్నట్లయితే రాజమండ్రి నుంచి థర్డ్ కంపెనీ చూస్తున్నట్లయితే శివరామ ఇంగ్లీష్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి వాచ్మెన్ అండ్ అలాగే మనకి రూమ్ సర్వీస్ బాయ్ నుంచి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ మరి ఇది మనకి లొకేషన్ వచ్చి రాజమండ్రి కోడిపల్లి బస్ స్టాండ్ కింగ్స్పేట అనమాట. మీకు బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చండి. అండ్ అలాగే మీకు జనరల్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్ కి ఎక్స్పీరియన్స్ అయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మీకు శాలరీ అనేది తక్కువగా ఉంటది అనమాట. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి మీకు శాలరీ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఫార్మాలిటీగా అయితే మనకి 9K అనేది మనకి 9,000 శాలరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క వాచ్మెన్ కి అండ్ అలాగే మనకి రూమ్ సర్వీస్ బాయ్ కి. ఓకే, మీకు లొకేషన్ వచ్చి కోడిపల్లి బస్ స్టాండ్ ఇంగ్లీష్పేట రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనుకుని నేను స్క్రీన్ పైన కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ యాడ్ చేస్తాను. సో ఇక్కడితో మనకి రాజమండ్రి అప్డేట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెల్లూరు అప్డేట్స్ లోకి చూసుకున్నట్లయితే మనకి నెల్లూరు నుంచి ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నుంచి మనకి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ కింద జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ కి ఏదో పెద్ద కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని అనుకుంటారేమో, అలా ఏం కాదండి. ఏం వర్క్ ఉంటుంది, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకండి. సో ఇందులో మీరు ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ కి చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే కనుక స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి గైడ్ చేయడం అండ్ అలాగే మనకి అడ్మిషన్స్ కోసం వస్తారు కదండి, వాళ్ళకి ఆ యొక్క ఎడ్యుకేషన్ గురించి ఆ యొక్క కంపెనీ అయితే మెన్షన్ చేసిన ఆ యొక్క కంపెనీ గురించి మీరు ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చినటువంటి పేరెంట్స్ కి కానీ లేదా అడ్మిషన్ కోసం వచ్చినటువంటి స్టూడెంట్స్ కి కానీ వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటది అనమాట. అండ్ అలాగే కాల్స్ అండ్ వాకింగ్ అండ్ మేనేజ్ చేయడం, డాక్యుమెంటేషన్స్ అండ్ ఫాలోఅప్స్ అనేవి కరెక్ట్ గా మెయింటైన్ చేయడం, ఇది మీ వర్క్ అనేది ఉంటుంది అనమాట. పెద్ద వర్క్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఏమో అవసరం లేదండి. జస్ట్ ఆ పేరెంట్స్ ని వచ్చి రిసీవ్ చేసుకోవడం, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బిల్డప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వర్క్ ఉంటుంది. ఓకే, అండ్ మీకు ఎలిజిబిలిటీ అయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ అప్డేట్ కి ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మీకు శాలరీ అనేది 10K నుంచి 15K వరకు ఉంటుంది. లొకేషన్ డిమాండ్ అనమాట. లొకేషన్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసిన, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మనం నెల్లూరు లొకేషన్ నుంచి సెకండ్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ సురేష్ కృష్ణ ట్రేడర్స్ నుంచి అకౌంటెంట్ అసిస్టెంట్ కింద మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జాబ్ కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఎనీ యూజీ డిగ్రీ చేసి ఉండాలి విత్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి అనమాట. మీకు లొకేషన్ వచ్చేసి
మీకు శాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి 10K నుంచి 15K వరకు ఉంటది. అండ్ అలా లొకేషన్ నెల్లూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సరే చెక్‌ఔట్ చేయండి. సో ఇక్కడితో మనకి నెల్లూరు అప్డేట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంక లాస్ట్ లొకేషన్ చూసినట్లయితే హైదరాబాద్ అనమాట. ఈ హైదరాబాద్ నుంచి మనకి ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఆదిశ హాస్పిటాలిటీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే క్యాంటీన్ సూపర్వైజర్ అండ్ అలాగే సర్వీస్ బాయ్స్ కింద మీకు జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్‌కి మీకు ఉండాల్సిన ఎక్స్‌పీరియన్స్ అయితే 1 to 3 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. దాంతో పాటు మీది ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి. ఓకే. అండ్ మీకు శాలరీ అయితే 22K నుంచి 25K వరకు ఇది ఓన్లీ సూపర్వైజర్ కి. అండ్ ఎవరైతే సర్వీస్ బాయ్స్ గా వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే 12K నుంచి మీకు శాలరీ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి ఇది ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు ఈ యొక్క సర్వీస్ బాయ్స్ కి అయితే. అండ్ ఈ క్యాంటీన్ సూపర్వైజర్ కి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 1 to 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సర్వే చెక్అవుట్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లొకేషన్ నుంచి శ్రీ అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ నుంచి అయితే మనకి రిసెప్షనిస్ట్ అండ్ అలాగే మనకి సెకండ్ పోస్ట్ వచ్చేసి నర్స్ కింద జాబ్ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రిసెప్షనిస్ట్ కి సంబంధించి మనకి మీకు క్వాలిఫికేషన్ అనేది ఎనీ యూజీ కానీ పీజీ కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. విత్ 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. అండ్ అది మీకు శాలరీ అనేది 15K ఉంటుందండి. ఓకే. నర్స్ పోస్ట్ చూసినట్లయితే మీరు బిఎస్సి నర్సింగ్ అయితే చేసి ఉండాలి. 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి. దీనికి సేమ్ మనకి 15K శాలరీ ఉండాలి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో ఈ రోజుకి అప్డేట్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.